నమస్తే ఎవ్రీవన్. myself అమూల్య. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అగైన్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఇన్నర్ జాయిన్. సో లాస్ట్ వీడియోలో మనం లెఫ్ట్ జాయిన్ విత్ డిఫరెంట్ రియల్ టైమ్ సినారియోస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో అలాగే ఈ వీడియోలో ఇన్నర్ జాయిన్ విత్ డిఫరెంట్ రియల్ టైమ్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో దానికి నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం వేరే ఒక కీ స్పేస్ లైక్ సేమ్ బ్యాంక్ అనే డేటాబేస్ లో డిఫరెంట్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. లాస్ట్ టైం టేబుల్స్ అన్ని డ్రాప్ చేసేసి ఇప్పుడు నేను దీనికోసం మళ్ళీ స్పెసిఫిక్ గా ఒక 3 టేబుల్స్ క్రియేట్ చేశాను అండ్ వాటిలోకి డేటా కూడా ఇన్సర్ట్ చేశాను. సో ఫస్ట్ అసలు ఇన్నర్ జాయిన్ యొక్క స్క్రిప్ట్ ఎలా ఉండిద్ది, స్క్రిప్ట్ అంటే కండిషన్ అనేది ఎలా ఉండిద్ది అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది జస్ట్ బేసిక్ ఇన్నర్ జాయిన్ కి ఉండాల్సిన బేసిక్ కండిషన్ అన్నమాట. సో నాకు జాయిన్ చెయ్యాలి అనుకున్న 2 టేబుల్స్. సో నేను ఫస్ట్ 1 to 1 జాయిన్ చెప్తున్నాను, మల్టిపుల్ సినారియోస్ అంటున్నాను కదా. సో అందులో ఫస్ట్ సినారియో 1 to 1 మ్యాపింగ్. 1 to 1 మ్యాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. మీరు ఈ వీడియో మొత్తం చూసినప్పుడు మీకు అర్థమైపోయింది 1 to 1 మ్యాపింగ్ అని ఎందుకు అన్నాను అనేది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో. సో ఫస్ట్ నేను ఒక 2 టేబుల్స్ జాయిన్ చేయాలి అనుకుంటున్నా. అంటే నా రిక్వైర్మెంట్ నాకు ఫైనల్ గా ఒక కస్టమర్ కి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను దానికి కస్టమర్ టేబుల్, అకౌంట్ టేబుల్ ఈ రెండు జాయిన్ చేయాలి. ఈ రెండు ఏ కండిషన్ మీద జాయిన్ చేయాలి? ఈ రెండు టేబుల్స్ లో ఏ కాలం అయితే సిమిలర్ గా ఉందో ఆర్ ఎల్స్ ఏదైతే కామన్ కాలమో. సో నేను అది ఎలా చెక్ చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఒకటి చేస్తున్నా నేను ఫస్ట్, అండ్ దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. సో నేను ముందు డేటా చెక్ చేస్తున్నాను, కామన్ ఏముంది అనేది చెక్ చేయడం కోసం నేను డేటా చెక్ చేస్తున్నా. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ చెక్ చేద్దాం. నాకు ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందో డేటాబేస్ ఫౌండ్. ఓకే, నేను జస్ట్ టేబుల్ నేమ్స్ ఇచ్చాను కానీ డేటాబేస్ నేమ్ ఇవ్వలేదు కదా, అందుకని నాకు ఎర్రర్ వస్తుంది. సో నో డిలేతో ఇవాళ ఇప్పుడు చెక్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది నా యొక్క కస్టమర్ టేబుల్. నాకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? 5 కస్టమర్స్. అంటే నా బ్యాంక్ లో ప్రస్తుతానికి ఒక 5 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క కస్టమర్ ఐడీస్ అండ్ డీటెయిల్స్. అట్ ద సేమ్ టైం అకౌంట్ డీటెయిల్స్ కూడా చూద్దాం. అకౌంట్ టేబుల్. సో ఒక్కొక్క కస్టమర్ కి ఇక్కడ చూస్తే సేమ్ ఒకటే కస్టమర్ కి కస్టమర్ ఐడి ఉంది కదా. సో ఈ టేబుల్ అకౌంట్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది. అట్ ద సేమ్ టైం కస్టమర్ టేబుల్లో కూడా కస్టమర్ ఐడి ఉంది కదా. సో ఇక్కడ జాయినింగ్ కండిషన్ ఏమయ్యిద్ది? కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అండ్ దెన్ అకౌంట్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి. సో ఈ రెండు కండిషన్స్ మీద నేను జాయిన్ అనేది చేస్తున్నాను. ఏ జాయిన్ చేస్తున్నాను? లెఫ్ట్ జాయినా, రైట్ జాయినా, ఇన్నర్ జాయినా, అవుటర్ జాయినా? ఏ జాయిన్. సో నేను ఇక్కడ ఇన్నర్ జాయిన్ అని ఇస్తున్నా. ఇన్ జనరల్ మనం చేసేది ఇన్నర్ జాయిన్ అయితే ఇన్నర్ అనే స్పెసిఫై చేయకపోయినా ఇట్ విల్ వర్క్. లైక్ దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వేరే ఎగ్జాంపుల్లో చెప్తాను. ఈ ఎగ్జాంపుల్లో వచ్చేసరికి ఇన్నర్ జాయిన్ ఇచ్చేయండి. సెలెక్ట్, నేను 2 టేబుల్స్ ని జాయిన్ చేసేస్తున్నా. జాయిన్ చేసినాక నాకు ఏ కాలమ్స్ కావాలి? ఇక నేను కస్టమర్ టేబుల్ ని సి గా రీనేమ్ చేసుకున్నాను, అకౌంట్ టేబుల్ ని ఏ గా రీనేమ్ చేసుకున్నా. ఇక్కడ నేను ఈ టేబుల్ నేమ్ ఇవ్వకపోతే సి డాట్ కస్టమర్ ఐడి అంటే సి అనే టేబుల్ లో కస్టమర్ ఐడి కాలం కావాలి అని చెప్తున్నాను. ఒకవేళ అలా ఇవ్వలేదు అనుకోండి, కస్టమర్ టేబుల్ లోను కస్టమర్ ఐడి ఉంది, అకౌంట్ టేబుల్ లోను కస్టమర్ ఐడి ఉంది, అది ఏ టేబుల్ నుంచి కాలం తీసుకోవాలి అనే కాలం అంబిగ్విటీ వచ్చింది. సో అందుకని నేను ఇక్కడ సి డాట్ కస్టమర్ అంటే కస్టమర్ టేబుల్ నుంచి కస్టమర్ ఐడి తీసుకో, కస్టమర్ టేబుల్ నుంచి కస్టమర్ నేమ్, అకౌంట్ టేబుల్ నుంచి అకౌంట్ ఐడి, అకౌంట్ టేబుల్ నుంచి అకౌంట్ టైప్ అనే కండిషన్ అనేది నేను ఇక్కడ ఇచ్చి జాయిన్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ టేబుల్, రైట్ సైడ్ టేబుల్ ఆర్డర్ ఏదైనా పర్లేదు. లెఫ్ట్ సైడ్ అకౌంట్ ఉండి, రైట్ సైడ్ కస్టమర్ ఉండి, అలా ఎలా ఉన్నా పర్లేదు.
అండ్ దెన్ ఇన్నర్ జాయిన్ ఆన్ ఈ కండిషన్ అనేది ఇస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫస్ట్ 1-to-1 అన్నాను కదా, సో మీకు 1-to-1 మ్యాపింగ్ గురించి చెప్పడానికి నేను ఈ కండిషన్ తీసుకుంటున్నా. ఒక వేర్ కండిషన్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే నాకు ఇందాక మీకు డేటాలో చూపించినట్టు ఒక కస్టమర్ కి మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో అది డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్, సారీ అది డిఫరెంట్ సినారియో. సో నేను ఫస్ట్ 1-to-1 మ్యాపింగ్ సినారియో చూపించడం కోసం నాకు కస్టమర్ ఐడి స్పెసిఫిక్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను రన్ చేస్తే సో నాకు వచ్చింది కదా ఫైనల్ గా. నాకు కస్టమర్ టేబుల్లో అకౌంట్ ఐడి అండ్ అకౌంట్ టైప్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు నేను ఈ జాయిన్స్ చేసి అలా ఇవ్వడం వల్ల నాకు పలానా ఈ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, తన యొక్క అకౌంట్ ఐడి అండ్ దెన్ అకౌంట్ టైప్ ఏంటి అనే డీటెయిల్స్ నాకు ఇక్కడ వచ్చాయి. 1-to-1 ఎందుకన్నాను అంటే కస్టమర్ టేబుల్లోను ఈ పలానా కస్టమర్ ఐడికి ఒకటే రికార్డ్ ఉంది, అకౌంట్స్ టేబుల్లోను ఈ పర్టికులర్ కస్టమర్ కి ఒకటే అకౌంట్ ఉంది, కాబట్టి ఒక్కొక్క రికార్డ్ ఈచ్ కి 1-1 రికార్డ్ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఈ కండిషన్ తీసేసాను అనుకోండి, అదే ఇప్పుడు నేను ఈ కండిషన్ తీసేసి రన్ చేస్తే మనకు ఉంది 5 రికార్డ్స్ ఆర్ ఎల్స్ లైక్ 5 కస్టమర్స్. కానీ కస్టమర్ టేబుల్లో చూస్తే మనకి ఎందుకు, సరే ఇక్కడ చూడండి, నేను కస్టమర్ టేబుల్ నుంచి చెక్ చేస్తున్నా. 1, 2, 101, 102, 103, 104, 105. సో ఈచ్ కస్టమర్ ఐడికి ఓన్లీ ఒక రికార్డే ఉంది. బట్ ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ చేసినాక చూస్తే కస్టమర్ ఐడి 101 కి 2 రికార్డ్స్ ఉన్నాయి, 102 కి ఒక రికార్డ్ ఉంది, 103 కి 2 రికార్డ్స్ ఉన్నాయి, 105 ఒక రికార్డ్ ఉంది, 104 రికార్డ్ లేదు మళ్ళీ. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ జాయిన్ చేశాను చూడండి అకౌంట్ టేబుల్. అకౌంట్ టేబుల్లో నాకు 104 కి రికార్డ్ ఉందా? కస్టమర్ ఐడి 104 కి చెక్ చేద్దామా? చూడండి 101 ఉంది, 1, 2, 3, 4 లేదు, 5 ఉంది, మళ్ళీ ఇక్కడ 999 ఉంది. బట్ మనకి ఈ రెండు జాయిన్ చేసి వచ్చినప్పుడు ఆ రికార్డ్ వచ్చిందా? లేదు. ఎందుకంటే యాజ్ పర్ ఇన్నర్ జాయిన్, సో నేమింగ్ కూడా అర్థమైపోయింది, ఓన్లీ యూనియన్ రెండిట్లో కామన్ ఉన్న రికార్డ్స్ వరకు మాత్రమే అది తీసుకునిద్ది. సో ఇక్కడ చూస్తే నాకు కస్టమర్ ఐడి 1 కి మల్టిపుల్ ఉన్నాయి. సో ఇది 1-to-many. సో కస్టమర్ ఒకటే ఉంది బట్ అకౌంట్స్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఇది 1-to-many. ఇందాక 1-to-1 మ్యాపింగ్ చెప్పాం, ఇది 1-to-many. ఒకటే కస్టమర్ కి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఒక కరెంట్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ కస్టమర్ నేమ్ మహాలక్ష్మి, తనకి ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఒక కరెంట్ అకౌంట్ ఉంది. అండ్ ఎవ్రీ అకౌంట్ కి అకౌంట్ నెంబర్ మారిద్ది కాబట్టి సో అకౌంట్ ఐడీస్ కూడా డిఫరెంట్. అలాగే చందు అనే పర్సన్ కి ఓన్లీ ఒక సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఉంది, కరెంట్ అకౌంట్ లేదు. అదే మళ్ళీ చరణ్ అనే పర్సన్ కి సేవింగ్స్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ కూడా ఉంది. మళ్ళీ అమూల్య అనే పర్సన్ కి ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఉంది. సో ఇలాగా 1-to-many మ్యాపింగ్ అనేది జరుగుతుంది. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు దాకా మనం ఏమేం సినారియోస్ మాట్లాడుకున్నాం? 1-to-1 మాట్లాడుకున్నాం, 1-to-many మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ many-to-1 మాట్లాడుకుందాం. మెనీ. ఓకే, నాది కీబోర్డ్ వై నాకు ఇష్యూ ఉంది. ఓకే, సో 1-to-many అయిపోయింది. ఇప్పుడు many-to-1 మాట్లాడుకుందాం. సో ఇక్కడ సేమ్ ఇందాక చూడండి, many-to-1, 1-to-many సేమ్. ఇక్కడ ఇందాక ఫస్ట్ కస్టమర్ టేబుల్ ఇచ్చాను, తర్వాత అకౌంట్ టేబుల్ ఇచ్చాను. అదే ఇక్కడ అకౌంట్ టేబుల్ ఇచ్చాను, దెన్ కస్టమర్ టేబుల్ నెక్స్ట్ ఇస్తున్నాను జస్ట్ ఇన్నర్ జాయిన్ లో. సో దట్ అకౌంట్ టేబుల్ లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, అదే కస్టమర్ టేబుల్ లో ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి. మీన్స్ డిఫరెన్స్ ఉందా? నాకు లేదు కదా. అండ్ దెన్ ఇంకొక టేబుల్, ఇవి ఇప్పుడు దాకా మనం జస్ట్ ఒక 2 టేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ many-to-many అకౌంట్ తీసుకున్నాను, ట్రాన్సాక్షన్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు దాకా కస్టమర్ టేబుల్ అండ్ అకౌంట్ టేబుల్ చెప్పాను కదా. సో ఇప్పుడు నేను అకౌంట్ టేబుల్ అండ్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఇంకొక సమ్ అదర్ టేబుల్ తో నేను ఇంకొక టైప్ ఆఫ్ జాయిన్ అనేది చూపిస్తున్నా. ఓకేనా? many-to-many ఇందాక దాకా ఏం చెప్పుకున్నాం? 1-to-1 చెప్పాం, 1-to-many చెప్పాం, many-to-1 చెప్పాను, ఇప్పుడు many-to-many. సో అది ఎలా ఉండిద్ది అంటే, ఇది అర్థం అవ్వాలంటే ముందు నా ట్రాన్సాక్షన్ టేబుల్, సరే ఇక్కడ చూడండి,
మనం ఇందాక జాయిన్ చేసినప్పుడు ఒక అకౌంట్ కి ఒక మహాలక్ష్మి అనే ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ కి సారీ, ఆ కస్టమర్ కి 2 అకౌంట్స్ ఉన్నాయి కదా. సో 2 రికార్డ్స్ చూపించాయి. బట్ నాకు అదే కస్టమర్ 101 అకౌంట్ ఐడి, తన అకౌంట్ ఐడి 101 అన్నాం. సో అదే 101 అకౌంట్ ఐడికి నాకు 3 రికార్డ్స్ చూపిస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే నేను జాయిన్ చేస్తుంది ట్రాన్సాక్షన్ టేబుల్ అండ్ ఒకే కస్టమర్ నుంచి ఆర్ ఒకే అకౌంట్ నుంచి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. సో నాకు ఇందాక చూసుకుంటే రికార్డ్ కౌంట్ డిఫరెంట్ ఉంది, ఇప్పుడు రికార్డ్ కౌంట్ డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇక్కడ 101 కే లైక్ ఒకే అకౌంట్ ఐడి నుంచి 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అలాగే 102 నుంచి 1034. సో ఇవన్నీ 1 టు మెనీ మ్యాపింగ్ ఇది. సారీ, మెనీ టు మెనీ, సారీ మెనీ టు మెనీ మ్యాపింగ్ ఇది. బట్ ఇక్కడ నేను జాయిన్ అనేది జస్ట్ ఒక 2 టేబుల్స్ మధ్యనే చేశాను. బట్ అదే నాకు 3 టేబుల్స్ మధ్యలో జాయిన్ చేయాలి అంటే 2 టేబుల్స్ కాబట్టి నేను ఇన్నర్ జాయిన్ అని ఇచ్చేసాను ఫ్రమ్ దిస్ టేబుల్. ఇదిగోండి, సెలెక్ట్ మనకు కావాల్సిన కాలమ్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ టేబుల్స్ ఫ్రమ్ టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ టేబుల్ బి అని ఇచ్చాను. అదే మనకి రియల్ టైమ్ లో ఇంత సింపుల్ గా ఉండిద్దా? ఏ అనే టేబుల్ బి అనే టేబుల్ ఈ రెండింటికి ఇన్నర్ జాయిన్ చేసేస్తే అయిపోయిద్దా? ఎన్నో లక్షల ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇలా ఇన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ రెండే టేబుల్స్ లో స్టోర్ చేస్తామా? కాదు కదా, మల్టిపుల్ టేబుల్స్ లో ఉంటాయి. సో అలా జాయిన్ చెయ్యాలి అన్నప్పుడు సేమ్. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఇచ్చిన కండిషన్ ప్రకారం సెలెక్ట్ ఈ అన్ని కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ టేబుల్ బి. ఆ 2 టేబుల్స్ మధ్య కండిషన్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో ఇందాక చెప్పినట్టు కస్టమర్ అండ్ అకౌంట్ టేబుల్స్ లో కస్టమర్ నుంచి కస్టమర్ ఐడి, అకౌంట్ నుంచి కూడా కస్టమర్ ఐడి, ఇది జాయినింగ్ కండిషన్. అండ్ ఇక్కడ ఫామ్ అయిన ఈ టేబుల్ ని మళ్ళీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనే టేబుల్ తో మళ్ళీ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాము. అక్కడ ఏంటి, ఈ 2 టేబుల్స్ కి అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ ఆర్ఎల్స్ ఈ 2 జాయిన్స్ తర్వాత ఫామ్ అయిన టేబుల్ తో ఈ టేబుల్ చేస్తున్నాం అని అజ్యూమ్ చేసుకోండి, జస్ట్ మన ఒక క్లారిటీ కోసం. సో అలా అజ్యూమ్ చేసుకుంటే ఈ 2 జాయిన్ అయినాక వచ్చిన టేబుల్లో అకౌంట్ టేబుల్ నుంచి అకౌంట్ ఐడి తీసుకున్నాం అండ్ ట్రాన్సాక్షన్ నుంచి కూడా అకౌంట్ ఐడి అనేది తీసుకొని జాయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ జాయినింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ క్వరీ. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే నాకు వస్తుంది కస్టమర్ ఐడి 101. సో నేను ట్రాన్సాక్షన్ టేబుల్స్ తో కూడా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ టేబుల్ తో కూడా నేను జాయిన్ చేశాను కదా. సో చూడండి, కస్టమర్ నేమ్ మహాలక్ష్మి, తను 2 అకౌంట్స్ ఉన్నాయి. తనకి సేవింగ్స్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ కూడా ఉంది. సో అకౌంట్ ఐడి 101. సో అజ్యూమ్ దిస్ ఇస్ సేవింగ్స్ అకౌంట్ అనుకుంటే తను ఆ పర్టికులర్ అకౌంట్ నుంచి తను నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసింది, అంటే మన ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసింది, ఫోన్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసింది, ఏటీఎంకి వెళ్ళి కూడా మనీ డ్రా చేసింది. సో 3 ఒకే అకౌంట్ నుంచి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇంకొక అకౌంట్ నుంచి ఆర్టీజీఎస్. సో అలాగా మెనీ ట్రాన్సాక్షన్. సో ఒక చిన్న అసంప్షన్ లో ఉంటుంది, నాకు ఈ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో కూడా 4 రికార్డ్స్ ఉన్నాయి, మనకు ఫైనల్ లో కూడా 4 రావాలి కదా అని. అలా ఉండదు. మేబీ ఇప్పుడు నీకు ఫస్ట్ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, బట్ అందులో ఒక కస్టమర్ కి సంబంధించి 6 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఇంకొక టేబుల్లో మిగిలిన కస్టమర్ కి రికార్డ్సే లేవనుకోండి, నాకు ఫైనల్ లో 6 వస్తాయి. మిగిలిన విన్నర్ జాయిన్ చేసినప్పుడు మిగిలిన 3 కస్టమర్స్ కి ఇంకొక టేబుల్లో రికార్డ్స్ లేవు అన్నప్పుడు ఆ రికార్డ్సే రావు కదా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు నేను కండిషన్ లైక్ సింటాక్స్ అనేది ఇలానే ఉండాలి అని రూల్ లేదు. ఇన్నర్ జాయిన్ ఒక్కటి ఇంకొక సినారియో ఉంది. ఇక్కడ నేను ఎలా ఇచ్చాను, ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఇచ్చినప్పుడు సింటాక్స్ సెలెక్ట్ ద కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ టేబుల్ బి కండిషన్ ఇన్నర్ జాయిన్ టేబుల్ సి కండిషన్ ఇచ్చాను కదా. సో అలా కాకుండా నేను టేబుల్ నేమ్స్ అన్ని ఒకే చోట ఇచ్చేయచ్చు. అంటే నాకు కావాల్సినవన్నీ నాకు కావాల్సిన కాలమ్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసాను. సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఇచ్చినాక ఫ్రమ్, నేను ఆ క్వరీలో యూజ్ చేసే టేబుల్స్ అన్ని నేను ఇక్కడ ఫ్రమ్ తర్వాత ఇచ్చేస్తున్నాను. అకౌంట్ అని ఏగా రీనేమ్ చేసుకున్నా, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ని టీగా, కస్టమర్ టేబుల్ ని సిగా. నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నువ్వు ఇక్కడ నేను అకౌంట్ ని ఏసీ అయినా ఇచ్చుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టేబుల్ ని మనం రీనేమ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ వేర్ కండిషన్, ఇందాక అక్కడ ఇన్నర్ జాయిన్ అని యూజ్ చేసాం కదా. సో ఇక్కడ మనం జస్ట్ జాయిన్ అది ఓన్లీ కామన్ రికార్డ్స్ తీసుకుంటుంది కాబట్టి ఏదో జాయిన్ అనే వర్డ్ యూజ్ చేసాం, లేదంటే ఇక్కడ ఫ్రమ్ ఆల్ టుగెదర్ టేబుల్స్ అని ఒకేసారి ఇచ్చాం కాబట్టి వేర్ కండిషన్ లో ఇచ్చేయచ్చు నేను. సో ఇక్కడ నేను వేర్
ఏ డాట్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు టీ డాట్ అకౌంట్ ఐడి. సో ఇది అకౌంట్ టేబుల్ అండ్ ట్రాన్సాక్షన్ టేబుల్ కి జాయినింగ్ కండిషన్ ఇచ్చేసాను. అండ్ దెన్ తర్వాత అకౌంట్ టేబుల్ అండ్ కస్టమర్ టేబుల్. సో 3 టేబుల్ ఖచ్చితంగా ఇంటర్లింక్డ్ ఉండాలి అని చెప్పలేం. ఏవైనా ఒక 2 టేబుల్స్ ఇంటర్లింక్ ఉన్నాయి, ఇంకొక టేబుల్ ఎయిదర్ ఆఫ్ ఈ 2 టేబుల్లో ఒక టేబుల్ తో ఇంటర్లింక్ ఉన్న ఆ జాయినింగ్ కండిషన్ అనేది మనం ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూస్తాను, మీకు అర్థమైంది ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ టేబుల్స్ ఇచ్చాను. వేర్ కండిషన్ లో ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అని n తో ఇచ్చాను. చూడండి, సేమ్ ఇందాకట్లాగే వచ్చింది. ఇంకా ఇక నేను కొంచెం ఎక్కువ డీటెయిల్స్ సెలెక్ట్ చేశాను. అకౌంట్ ఐడి 101 తో అనేది సేవింగ్స్ అకౌంట్, ఒక మహాలక్ష్మి అనే కస్టమర్ది. సో తను చేసిన మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఇంకా మిగిలిన కస్టమర్స్ కూడా చందు, చరణ్, అమూల్య. సో ఇలాగా వచ్చిన మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అని. ఓకే. అండ్ నాకు ఏదైనా ఒక పర్టికులర్ ఇదే కావాలి అంటే ట్రాన్సాక్షన్ స్టేటస్. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ టేబుల్ చూద్దాం అసలు డేటా ఎలా ఉందో. ఈ రెండు చూపించగానే మీకు ట్రాన్సాక్షన్ టేబుల్ డేటా చూపించలేదు కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. నేను ఇందాక ఆల్రెడీ యూజ్ బ్యాంక్ ఇచ్చేసాను కాబట్టి నేను మళ్ళీ డేటాబేస్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం రావట్లేదు. ఓకే. ఓకే. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేశారు. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. సో ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది ఒక కాలం ఉంది. సో ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయ్యి ఉన్నాయి, ఇలా ఉన్నాయి. బట్ నాకు ఫైనల్ అవుట్పుట్ నాకు ఓన్లీ సక్సెస్వే కావాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సో అప్పుడు దట్స్ హౌ ఈ జాయిన్స్ తర్వాత సేమ్ ఇన్నర్ జాయిన్ కాకుండా నేను ఇలా చెప్పాను చూడండి, ఓన్లీ ఇన్నర్ జాయిన్ సినారియోలో మనం ఇక్కడ ఇన్నర్ జాయిన్ అనకుండా వేర్ అని ఇచ్చేయచ్చు. వేర్లో ఆ కండిషన్స్ ఇచ్చేస్తే వర్క్ అయ్యిద్ది. లెఫ్ట్ జాయిన్ వాటిల్లో ఎందుకంటే చెప్తున్నాను కదా, లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ అండ్ దెన్ లెఫ్ట్ జాయిన్ అంటే అది చెక్కింగ్. సో ఇక్కడ అలా ఏమీ ఉండదు కాబట్టి యూ కెన్ గివ్ లైక్ దిస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఇక్కడ నాకు ఇక్కడ మళ్ళీ ఆన్ ఇలా ఏమీ ఉండదు. ఇంకా ఇలా అన్ని టేబుల్స్ ఒకేసారి ఇచ్చినప్పుడు ఎండ్ తోనే ఇక్కడ నాకు ఈ కండిషన్స్ ఇచ్చాను. ఒక పర్టికులర్ కాలం ఈ కండిషన్ కావాలంటే అది కూడా నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. సో చెక్ చేద్దాం ఇప్పుడు. బట్ నాకు ఇక్కడ సక్సెస్వి వచ్చాయి, ఫెయిల్డ్ వచ్చాయి, అన్నీ వచ్చాయి కదా నాకు ఇక్కడ. ఓకే. ఓకేనా. సో ఇందాక చాలా రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను టీ డాట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అని ఇస్తున్నాను. సో చూద్దాం అన్నిటికీ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏమున్నాయి, సక్సెస్ ఉన్నాయా, మన ఫెయిల్ చూపిస్తున్నాయా. ఏ జస్ట్ వెయిట్, నేను సెలెక్షన్ అనేది ఇక్కడ మారిపోతే రిజల్ట్స్ అనేవి డిఫరెంట్ వస్తున్నాయి. యా చూడండి, ఇక్కడ నేను ఈ కండిషన్ ఇచ్చాను కదా. సో ట్రాన్సాక్షన్ స్టేటస్ ఓన్లీ సక్సెస్వి మాత్రమే వచ్చాయి ఇక్కడ. ఇందాక చూస్తే మీరు 101 కి 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఎందుకంటే మిగిలిన 2 ఫెయిల్ అయిపోయిన ట్రాన్సాక్షన్స్. అర్థమైందా? సో ఇలా మనం జాయిన్ చేసినాక ఇంకొక స్పెసిఫై కండిషన్ ఇవ్వాలి అంటే ఇలా ఇస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ నాకు డూప్లికేట్స్ మొత్తం జాయినింగ్ అంతా చేసేసాను. జాయినింగ్ చేసి వచ్చిన రిజల్ట్ లో నేను గ్రూప్ చేయలేనా ఆర్ ఎల్స్ డూప్లికేట్స్ చూడలేనా అంటే వీ కెన్ చెక్. సో నేను దానికి ఏం చేయాలనుకుంటున్నానంటే మీకు ఒక సినారియో చూపిస్తాను ఇక్కడ. సో నేను గ్రూప్ బై చేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, గ్రూప్ బై చేసినాక ఏ కాలమ్స్ అయితే మనం గ్రూప్ చేస్తున్నామో మన సెలెక్ట్ స్టేట్మెంట్ లో అదొక కాలమ్ సెలెక్ట్ చేయగలం. నేను గ్రూప్ బై కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ నేమ్ ఇస్తున్నా. సో నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఇస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ సి చూడండి, ఇప్పుడు నేను ఇది ఇస్తే నాకు ఎర్రర్ వచ్చింది.
చూడండి ఎర్రర్ కోడ్ సెలెక్ట్ లిస్ట్ నాట్ ఇన్ గ్రూప్ బై క్లాజ్ అని వచ్చింది. అదే నేను ఇక్కడ ఇది అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే నాకు వాటి యొక్క కౌంట్ కావాలి ఆ కాంబినేషన్ లో. చూడండి, సో ఇప్పుడు నాకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది, నేను ఇక్కడ జాయినింగ్ అనేది ఓన్లీ కస్టమర్ అండ్ అకౌంట్ టేబుల్ నుంచి చేశాను. సో ఇందాక చెప్పుకున్నట్టు మహాలక్ష్మి అనే కస్టమర్ కి 2 అకౌంట్స్ ఉన్నాయి, చందుకి ఒక అకౌంట్, చరణ్ కి 2 అకౌంట్స్ అండ్ అమూల్యకి ఓన్లీ 1 అకౌంట్. సో నాకు అది జాయిన్ చేసింది ఏ బేసిస్ మీద, కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ నేమ్ ఈ రెండింటి కాంబినేషన్ మీద అది జాయిన్ చేసింది. సో నాకు ఇట్లా కాదు, నాకు ఆ ఏ కస్టమర్స్ కి మోర్ దాన్ 1 అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకున్నాను అనుకోండి, సేమ్ హ్యావింగ్ కౌంట్, మనం అక్కడ కౌంట్ ఆఫ్ సార్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇచ్చాం కదా, ఇక్కడ మనం గ్రూప్ బై ఏ కాలమ్స్ ఇచ్చామో అదే ఇవ్వాలి, అండ్ దెన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ చూస్ అవుతాయి. సో ఇక్కడ నేను కౌంట్ ఆఫ్ స్టార్ కౌంట్ ఇస్తున్నాను. నేను ఇలా కూడా అక్కర్లేదు, నేను కౌంట్ ఆఫ్ స్టార్ ఇచ్చేసినా నాకు వచ్చేసిద్ది. అండ్ నేను ఇక్కడ హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 1 ఇస్తున్నా. సో దట్ ఇప్పుడు నాకు ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి కదా, నాకు ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో దట్స్ హౌ జాయిన్స్ చేసినా కూడా మనం గ్రూప్ బై చేయొచ్చు, హ్యావింగ్ కౌంట్, డూప్లికేట్స్ ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రియల్ టైమ్ సినారియోస్. మనం ప్రాజెక్ట్స్ వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చే డిఫరెంట్ సినారియోస్. ఇఫ్ ఎనీ అదర్ డౌట్స్ comment down below, I'll definitely reply back. Thank you so much.